ఇలాంటి పొరపాటు ఎవరు కూడా చేయొద్దు, తప్పుగా ఉండొద్దు, ఎవరిని తప్పు కామెంట్ చేయొద్దు. ఏమండి విషయం ఏంటంటే అందరినీ వీళ్ళు రోస్ట్ చేస్తే ఇప్పుడు దేశంలోని ప్రజలందరూ కూడా వీళ్ళు రోస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆలోచన చేయండి. కత్తి పట్టుకుంటే కత్తితోనే పోతాడు, గొడ్డలు పట్టుకున్నాడు గొడ్డలతోనే పోతాడు. హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నిజంగా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీకు అందరికి తెలిసినట్లుగానే ఈ మధ్య ఈ 2-3 రోజుల్లో కూడా యూట్యూబ్లో ఎక్కువ శాతం ఒక న్యూస్ అనేది మనం చూస్తూ ఉన్నాం. మీకు చెప్పవసరం లేదు. ఒక యూట్యూబర్ ఒక తండ్రి కూతురుల మీద చేసినటువంటి ఆ కామెంట్ ఏదైతుందో, వారు చేసినటువంటి ఆ రోస్ట్ ఏదైతుందో ఈ రోజున ఏమండి దేశవ్యాప్తంగా అందరూ కూడా స్పందించాల్సిన అవసరం వచ్చింది. చాలామంది యాక్టర్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, చాలామంది దాని మీద తీవ్రమైనటువంటి స్పందన తీసుకొని వచ్చారు. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. అయితే ఈ క్రమంలో ఏమంటే ఇక్కడ రోస్టింగ్ ఛానల్స్ అనేవి మనం చూస్తున్నాం. యూట్యూబ్లో చాలా రోస్టింగ్ ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ గ్రూప్ అనమాట యూట్యూబర్స్ ప్రత్యేకమైనటువంటి ఈ కంటెంట్ని ఎందుకు ఎన్నుకున్నారో, ఎందుకు దాన్ని వీళ్ళు తీసుకున్నారో అర్థం కాని పరిస్థితి అనమాట. చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కనబడుతున్న రీల్స్ కానివ్వండి, ప్రతి పిక్ కానివ్వండి, ఏదైనా మనకి సోషల్ మీడియాలో కనబడుతున్న ప్రతి వీడియో దగ్గర నుంచి, పిక్స్ దగ్గర నుంచి రోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచించగలిగేకరమైనటువంటి మాటలు అక్కడ పలికినట్లుగా మనం చూస్తాం. ఏమండి మరి యూట్యూబ్లో ఈ విషయాలు చాలామంది ఇప్పుడే తెలియపరిచారు, చాలామంది దీనికోసం స్పందించారు. దేశం విడిపోతుంది, అసలు సమాజంలో సొసైటీలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వీడియో ఎలా ఉంటూ ఉండగా, ఈ రీల్స్ ఎలా ఉంటూ ఉండగా వీళ్ళ రోస్ట్ చేస్తున్న సందర్భంలో ఒక యాక్టర్, ఒక సినీ యాక్టర్ ఏం చేశాడంటే దానికోసం స్పందించి రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి దీన్ని ట్యాగ్ చేయడం ద్వారా వెంటనే ప్రభుత్వం వారు స్పందించారు. దాని మీద సివియర్ యాక్షన్ లేక వారికి పనిష్మెంట్ ఇవ్వాలని ఒక నిర్ధారణలోకి వచ్చారు. ఈ విషయాలను కూడా మీరు యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళందరూ కూడా, వయసులో పెద్దవాళ్ళు కానివ్వండి, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు, సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ విషయం కోసం స్పందిస్తున్నారు. ఆలోచింపజేసేటువంటి విషయాలు ఏంటంటే ఒక తండ్రి కూతుర్ల మధ్య ఉన్నటువంటి ప్రేమను వీరు తప్పుగా పక్కద్రోవ పెట్టించి జనాలని మభ్య పెట్టించడానికి, జనాలని నవ్వించడానికి వీరు ఆ యొక్క వీడియో తీసుకున్నట్లుగా, ఆ రీల్ తీసుకున్నట్లుగా మనము చూస్తాం. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన సొసైటీలో ఉన్నాం, మన ఒక సమాజంలో ఉన్నాం, ఎటుపోతుందో తెలియనటువంటి పరిస్థితి. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా చాలా పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రకృతి సంబంధమైన పరిస్థితులు మన కళ్ళ ముందు చూస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు సమాజం వీరిని చూసి ఏం నేర్చుకోవాలి? నేను ఒక మాట చెప్పాలి, యూట్యూబర్స్ అంటే నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే యూట్యూబర్స్ ఒక స్థాయిలోకి వచ్చాడంటే ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి, ఎంతో ఆశపడి, ఒక ప్యాషన్తో వస్తాడనమాట. టైంపాస్ చేసి వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు. కానీ ఎవరైతే ప్యాషన్తో ఉంటారో వాళ్ళు చాలా ప్రయాసపడతారనమాట. యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ మెథడ్ ఏం కూడా కాదు. చాలామంది ఈ రోజున యూట్యూబ్ని కెరీర్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు తీసుకున్న కంటెంట్ ఏంటంటే రోస్ట్ చేయడం అనమాట, ట్రోల్స్ చేయడం అనమాట. ఇలా చేయడం బట్టి ఎదుటివారి యొక్క మనోభావాలు దెబ్బతీయడం, అదేవిధంగా ఎదుటివారి యొక్క ఆలోచన విధానాన్ని తప్పుగా చూపించడం, అదేవిధంగా వారిని ఫీల్ చేసే విధంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా కనిపించడం బట్టి చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అలా వచ్చిందనమాట ఈ యూట్యూబర్. ఖచ్చితంగా చాలా కంటెంట్ తయారు చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే ఒక క్రియేటర్ కంటెంట్ తయారు చేయడానికి ఎంతో ప్రయాస. ఒకరోజు వీడియో షూట్ చేస్తాడు, ఒకరోజు స్క్రిప్ట్ తయారు చేస్తాడు, ఒకరోజు దానికి సంబంధించినటువంటి మెటాడేటా అంతా కూడా ఎంతగానో తయారు చేసుకుంటాడు. అంత ఈజీ కాదనమాట. ఇలా కష్టపడే కంటెంట్ క్రియేటర్స్ నిజంగా చాలా వారు పైకి రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కానీ ఇలా ఒకరిని ఫీల్ చేసి తండ్రి కూతురు మధ్య ఉన్నటువంటి సంబంధం తప్పుగా ప్రజలకు చూపించి ఇలా చేయడం వల్ల ఎంతవరకు కరెక్టో నాకు అనిపించలేదు. కాబట్టి ఇటువంటి వారి మీద పనిష్మెంట్ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం వారు తీసుకున్నారు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అదేవిధంగా వీడియో తయారు చేసిన దానికి కింద కూడా చాలామంది వల్గర్గా కామెంట్స్ చేయడం, తప్పుగా కామెంట్స్ చేయడం. అంటే వేరే ఒకరిని కూడా ఈ దారిలోకే తీసుకొచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. వారిని కూడా ఇలా ప్రేరేపించి, వారిని కూడా ఈ విధమైన పరిస్థితులు ప్రేరేపించినట్లుగా మనం చూస్తాం.
యథార్థంగా పనిచేసేవాడికి మనం సపోర్ట్ చేయాలి. ఇలాంటి తప్పుగా సమాజానికి తప్పును చూపించేవారు, తప్పును పరిచయం చేసేవారిని ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు. కాబట్టి చాలామంది దీనికోసం స్పందించారు. స్నేహితులారా, మీరైతే ఇటువంటి పొరపాటు ఇప్పుడు కూడా మీరు చేయొద్దు. మీకు నచ్చలేదు అనుకోండి వీడియో, వెళ్ళిపోండి. ఒకలా ఇంకా నచ్చలేదు అనుకోండి డిస్లైక్ చేసి వెళ్ళిపోండి. కానీ కింద తప్పుగా మాట్లాడడం, పచ్చి బూతులు తిట్టడం, ఏమంటే తప్పుగా వారిని ఇచ్చేయడం అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. కాబట్టి మనం సొసైటీలో, సమాజంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు మనకు నచ్చింది అవతల వాడికి నచ్చకపోవచ్చు, లేక అవతల వ్యక్తి నచ్చింది మనకు నచ్చాలని రూల్ ఏం కూడా లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే మనకి ఏది ఇష్టమో అది తీసుకుంటాం, దాన్ని విడిచిపెట్టాలి. ఆ ప్రేమ భావాన్ని ఏమంటే ఆ ప్రేమ సందర్భాన్ని తప్పుగా చూపించాడు. ఏదో చూపించడం బట్టి వెంటనే యాక్షన్ తీసుకుంది. కాబట్టి ఇలాంటి పొరపాటు ఎవరు కూడా చేయొద్దు, తప్పుగా ఉండొద్దు, ఎవరిని తప్పుగా కామెంట్ చేయొద్దు. ఏమండి విషయం ఏంటంటే అందరినీ వీళ్ళు రోస్ట్ చేస్తే ఇప్పుడు దేశంలోని ప్రజలందరూ కూడా వీళ్ళు రోస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆలోచన చేయండి. కత్తి పట్టుకున్న కత్తితోనే పోతాడు, గొడ్డలు పట్టుకున్నాడు గొడ్డలతోనే పోతాడు. కాబట్టి బల్లెం పట్టుకున్నాడు బల్లెంతోనే పోతాడు. కాబట్టి అందరం రోస్ట్ చేసే వీళ్ళు ఇప్పుడు దేశం మొత్తం ప్రజలందరూ వీళ్ళని రోస్ట్ చేస్తున్నారు అన్నమాట.